హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను శ్రావణ శుక్రవారం కదండి, అమ్మవారి కోసం నైవేద్యం ప్రిపేర్ చేసుకున్నాను. అది ఇవాళ మీకు కూడా చూపించబోతున్నాను. అదే అండి, కేసరి హల్వా ప్రిపేర్ చేశాను. ఇది మనకు ఎక్కడ ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా మనం స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి చక్కగా వేడైపోయాక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అదే కప్పుతో తీసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. దీన్నంతా ఇలా చక్కగా మనకు కలర్ చేంజ్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా మనకు చక్కగా రవ్వ అంతా వేగిపోయి మంచి సువాసన వచ్చేప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు చక్కెర వేసుకుంటున్నాను. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే 2 కప్పులైనా తీసుకోవచ్చండి. ఇలా రెండింటిని చక్కగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా మనం చక్కెరని రవ్వని కలుపుకోవడం వల్ల మనం వాటర్లో రవ్వ వేసి ఉడికించేప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందండి. ఇది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఈ టిప్ మా అమ్మే చెప్పిందనమాట. ఇప్పుడు అదే కడాయిలోకి ఇందాక మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో దాంతో 2 కప్పుల వాటర్ వేసుకొని చక్కగా మరలిపోయే వరకు మరిగించుకోవాలండి. ఇలా మనకు చక్కగా వాటర్ అంతా మరిగిపోయాక మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ముందుగా కలుపుకున్న రవ్వ వేసుకొని చక్కగా ఉడికించుకోవాలండి. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 4 నుంచి 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకు రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్ళు, 2 కప్పుల చక్కెర తీసుకుంటారండి. మా ఇంట్లో ఎక్కువగా స్వీట్ తినరు కాబట్టి నేను ఇలా 1.5 కప్పు వేసుకున్నాను. కానీ మనకు సత్యనారాయణ స్వామి వ్రతం లాంటి వాటికి ఇలా పర్ఫెక్ట్గా 1 కప్పు రవ్వకి 2 కప్పుల చక్కెర, 2 కప్పుల వాటర్ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంతే అండి, మనము డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.